మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. శనిగ్రహ మార్పు. శని భగవానుడు 2025 మార్చ్ 29 వరకు కూడా ఈయన కుంభరాశిలో ఉండి తదనంతరం ఈయన మీనరాశిలోకి స్థితి పొందడం అనేది జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల తరువాత ఈయన మార్పు అనేది చెందుతున్నాడు. అయితే ఇందులో వక్రగ్రతులు, అతిచారము ఇవన్నీ కూడా మధ్యలో మనకి కనపడేవే. అయితే ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత ఆయన మార్పు అనేది చెందబోతున్నాడు. అయితే ఈయనకి ఈ శని భగవానుడికి సహజంగా మనకి తెలిసిందే, ఈయన ఎక్కువగా కర్మం చేస్తూ ఉంటాడు. అంటే మనకి శ్రమింపజేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఈయనకి విశేష దృష్టిలు కూడా ఉన్నాయి. 3, 7, 10 ఈయనకి విశేష దృష్టిలు అనేవి ఇక్కడ మనకి శని భగవానుడికి ఉన్నాయి. అయితే ఈ మార్పు ఏదైతే ఉందో, ఎందుకంటే మనకి శని భగవానుడు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఉంటాడు. అందుకనే ఆయన నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని ఈయన మందకారకుడు కూడా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి శని భగవానుడు మీనరాశిలో స్థితి పొందడం వల్ల 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఎటువంటి ఈ మార్పు వల్ల, అంటే ఈ శని భగవానుడి యొక్క రాశి మార్పు వల్ల వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు మనకి కర్కాటక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి మార్చ్ 30 నుండి 2025 నుండి కూడా శని భగవానుడు మనకి 9వ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే భాగ్యస్థానంలోకి ఆయన మార్పు చెందుతున్నాడు. అంటే అష్టమ శని అనేది దోషం అనేది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మార్చి మాసంతో అయిపోతుంది. దాని తర్వాత భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అంటే గత 2.5-3 ఏళ్ళ నుంచి ఏదైతే కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని ద్వారా ఇబ్బంది పడుతున్నారో ఆ అష్టమ శని దోషం అనేది తొలగి వీళ్ళకి కాస్త జీవితం మీద, కాస్త భవిష్యత్తు మీద ఆశాజనకంగా ఉండడం అనేది ఏర్పడుతుంది. అంటే గత కొంతకాలంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, సమాజంలో, ఇంట బయట, ఆర్థిక పరంగా, సంతానపరంగా ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి 9వ ఇంట్లో ఈ శని భగవానుడు స్థితి పొంది తృతీయ షష్టమ లాభస్థానాన్ని చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే తృతీయ అలాగే వీళ్ళకి షష్టమ లాభస్థానాన్ని చూస్తున్నాడో కొంతవరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంటే గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులు ముందుకు వెళ్ళడం, అలాగే కాస్త ఏవైతే మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల, భార్య లేక భర్త, వీటి వల్ల మానసికంగా ఏర్పడే ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ఒత్తిడి తగ్గుతుంది. అయితే మిమ్మల్ని ఏదైతే తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ భాగ్యస్థానంలోకి ఈ శని భగవానుడు ప్రవేశిస్తాడు, అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతోంది. కాబట్టి అప్పటి నుంచి కూడా వ్యాపారపరంగా అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో వాటిల్లో గత కొంతకాలంగా మిమ్మల్ని తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా అన్నీ అవుతాయి. అలాగే అపార్థాలు కూడా తొలగడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో లాభాలు ఆకస్మికంగా, అంటే ఈ అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఆకస్మికంగా ఏవైతే నష్టపోయారో ధనాన్ని, ఆ నష్టాన్ని తిరిగి పొందడం, లేదా దాన్ని భర్తీ చేసుకునే మార్గాలు రావడం, అంటే ఆదాయ మార్గాలు పెరగడం, సమాజపరంగా కూడా కీర్తి గౌరవాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అలాగే ఎప్పటి నుంచో రాని బాకీలు కూడా వసూలు అవ్వడము, ఏదైనా పొదుపు చేసిన ఏవైనా ఉంటే అవి కాస్త వృద్ధి పొందడం, లేదా పొదుపు మార్గాలు పెంచుకోవడం, ఇలాంటివి, లేదా కుటుంబంలో ఇంకొక వ్యక్తి యొక్క ఆదాయం పెరగడం, అంటే ఇంకోళ్ళకి ఎవరైనా ఉద్యోగం రావడం కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త
తొలగడం అనేది జరుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండడం, పారిశ్రామికవేత్తలకి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏవైతే పెట్టుబడులు పెట్టి కాస్త నష్టపోయారో మళ్ళీ అవన్నీ కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టిన ఏవైతే ఆదాయం ఉందో దానికి తగ్గ మార్గాల ఆదాయ మార్గం అవన్నీ కూడా పెరగడం, అలాగే వ్యాపార రంగంలో వాళ్ళకి కూడా కాస్త అభివృద్ధి రావడం, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ శని భగవానుడి యొక్క మార్పు అనేది మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని మాత్రం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే సమాజంలో కూడా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకుల పదవుల యొక్క ఏదైతే ఉందో అది పెరుగుతాయి. ఏదైనా గత కొంతకాలంగా గృహం కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి, లేకపోతే ఏదైనా వాహనాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క శని భగవానుడి యొక్క మార్పు వల్ల ఇలాంటి గత కొంతకాలంగా తీరని కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు కూడా నెరవేరే అవకాశం, జీవితంలో స్థిరత్వం ఏర్పడడం, పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఇప్పటి వరకు ఏవైతే ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ శని భగవానుడు మీనరాశిలో సంచారం, అలాగే మీకు అష్టమ శని యొక్క ప్రభావము యొక్క తగ్గడం, ఇవన్నీ కూడా జీవితంలో ఈ శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఎక్కువగా ప్రతిరోజు కూడా శివదర్శనం చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే శని భగవానుడు యొక్క ప్రభావం అనేది భాగ్యంలోకి వెళ్తాడు కాబట్టి విపరీతమైన అదృష్టాన్ని దాన్ని ఇవ్వకపోయినా ఈ అష్టమ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్ల ఏర్పడే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా శివాభిషేకం చేసుకోవడం, లేదా కనీసం శివాభిషేకం చేసుకున్నప్పుడు కనీసం గుడిలోకి వెళ్ళి ఆ తీర్థాన్ని ప్రసాదంగా స్వీకరించడం, శివాలయ దర్శనము, శివక్షేత్ర దర్శనం చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఏవైనా ఇంకా చిన్న చిన్నగా సమస్యలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏవైతే మనకి చెప్పుకున్నామో జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.